ఇక్కడున్న మీడియా సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు అతి త్వరలో 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కాబోతూ ఉంది. అలాగే ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు, స్టీల్ కంపెనీలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో అద్భుతమైన పరిపాలన ముందుకు వెళ్తూ ఉంది. సో అటు ముఖ్యమంత్రి గారికి, ఇటు డిప్యూటీ సీఎం గారికి, మరో పక్క లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం, విశాఖపట్నమే భవిష్యత్ అన్న విధంగా ఇవాళ ముందుకు వెళ్తున్న కూటమి పార్టీ నేతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మధ్య కాలంలో నేను గౌరవ మంత్రి గారు నారాయణ గారికి 1-2 లెటర్లు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎన్టీవీలో ఒక కథనం, అలాగే ఏబిఎన్లో ఒక కథనం రావడం జరిగింది. దాని యొక్క ఆంతర్యం ఏమిటి ఎమ్మెల్యే గారే చెప్పాలని చెప్పేసి నిన్న ఏబిఎన్లో నేను చూడడం జరిగింది. అందుకే నేను ఇవాళ మాట్లాడకపోతే తప్పుగా ఉంటుందని చెప్పేసి మీడియా ద్వారా ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీవీలో అంత బరితెగింప, ఇంత ఘోరమా అన్నట్టుగా ఒక కథనాన్ని నేను చూడడం జరిగింది. నేను చూసుకోకుండా లెటర్ ఇచ్చానని, లేకపోతే దాని వెనకున్న ఆంతర్యం ఏమిటని నా పేరు పెట్టి, డైరెక్ట్గా కూటమి నేతని పెట్టి నా పేరు పెట్టి ఒక కథనం వేయడం జరిగింది. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, సూర్యుడి మీద ఉమ్ము వస్తే ఎలా ఉంటుందో నాతో పెట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది అని. నా మీద కథనం వచ్చిన వెంటనే ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారి మీద ఒక ఫోర్జరీ కేసు వచ్చింది. ఈయన ఫోర్జరీ చేసి కోర్టు దోచుకున్నట్టుగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పేసి ఒక కార్యక్రమం చూశాం. సో మీరు ఒక వ్యక్తి మీద రాసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం కానీ, ఒక పేరు పెట్టి రాసేటప్పుడు తీసుకోవాలనే ఒక జ్ఞానం ఉండాలని చెప్పేసి నేను ఆ టీవీ యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాను. రాసేవాడికి బుద్ధి లేకపోతే వేసేవాడికైనా బుద్ధి ఉండాలి అని నేను చాలా స్పష్టంగా గతంలో 2-3 సార్లు చెప్పాను. ఆ వేసేటప్పుడు నన్ను అడగాలి ఏం రాశారు ఏంటి అని. జిఎంసి పార్కు అని చెప్పేసి మీరు రాశారు. జిఎంసి పార్క్ అయితే జిఎంసీలో సర్వే చేసి ప్రైవేట్ సైట్ అని ఎందుకు ఇస్తారు? క్లియర్గా జిఎంసి సర్వే ప్రైవేట్ సైట్ అని ఇచ్చింది. అలాగే వైసీపీ నేతలు కొంతమంది చోటా నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఇది గవర్నమెంట్ పార్కు, ఈ పార్కు ఏదో వాళ్ళు కట్టబెట్టాలని విమర్శలు చేస్తున్నారని నేను అడుగుతూ ఉన్నా. వైసీపీ టైంలోనే ఆ రోజు ఉన్న కలెక్టర్ ఎన్ఓసి, ఇది ప్రైవేట్ సైటు, ఇది వాళ్ళదని ఎన్ఓసి. అలాగే ఉడావోలు కూడా ఒక ఎన్ఓసి. దీని స్టోరీ తెలుసుకోకుండా నోటికై వేస్తే మాట్లాడడం, నోటికై వేస్తే రాయడం కూడా తప్పే. దాని స్టోరీ ఏం జరిగిందంటే, ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం సాయిబాబా టెంపుల్ వాళ్ళు, సార్ మీరు చాలా భూస్వాములు, ఈ ప్రాంతం అందరూ కూడా ఫ్రీగా మీరు సాయం చేసిన వాళ్ళు, మాకు ఇక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడికి అక్కడ వంటశాలగా అలాగే 2 ఆవులు పెంచుకుంటామని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఫ్రీగా ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడుకోండి, తర్వాత మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటిది సాయిబాబా టెంపుల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే
వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరు, వాళ్ళ పిల్లల కోసం ఉంచుకున్నటువంటి సైట్ అని చెప్పేసి వాళ్ళు పాపము చాలా బాధపడుతున్నారు. అప్పుడు జిల్లాలో ఉన్నటువంటి మేము ప్రతి నెల కూడా నెల 2 సార్లు గ్రీవెన్స్ తీసుకుంటాం. ఆ గ్రీవెన్స్లో పదే తిరుగుతూ ఉంటే అసలు ఏం జరిగిందని చెప్పేసి దాని మీద తీసుకుంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే దానికి నేను ఒక లెటర్ ఇచ్చాను. జరిగినవన్నీ చూశాం. ఇది చాలా అన్యాయం. ఇది ప్రైవేట్ సైట్ అని చెప్పి జిఎంసి సర్టిఫికేట్ ఇచ్చింది, కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చాడు ప్రైవేట్ అని. అయినా కూడా ఎందుకున్నారు అని అంటే గతంలో 2 గ్రూపులుగా విడిపోయి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళకి ఒక నోటీస్ పంపించారు. మేము ఇస్తే ఏ విధంగా మీరు దాన్ని గవర్నమెంట్ పార్క్ అని బోర్డు పెడతానని అంటే మీకు ఇస్తున్నాం, మీరు తీసుకోండి, ఈ సైట్కి మాకు సంబంధం లేదు, వాళ్ళు లెటర్ ఇచ్చారు, లీగల్ నోటీసు. అలాగే రెండో గ్రూప్ ఏం చేసిందంటే జిఎంసి ద్వారా దాన్ని ఎలాగైనా సరే ఆ ప్రాంతంలో ఒకరు వచ్చి కబ్జా చేసి దాన్ని పార్క్ కింద క్రియేట్ చేసి దీన్ని ఏదో విధంగా వాడుకోవాలని కొంతమంది ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి, నా లెటర్ చూసి, సార్ మాకు ఏదైనా సాయం చేయండి, జెన్యూన్గా సైట్ వాళ్ళదే, మేమే కావాలని బోర్డులు పెట్టించాం, మాకు ఎంతకంత సాయం చేయండి అని వచ్చారు. మీకు ఎలా సాయం చేస్తారండి, వాళ్ళు మీరు ఎలా పెట్టిస్తారు, మీ ఆస్తి పెట్టిస్తారంటే అది ఏదో మాకు గొడవలలో పెట్టామండి, తప్పు జరిగిపోయింది అన్నారు. సో ఆ విధంగా ఒక ప్రైవేటు వ్యక్తుల యొక్క సైట్ని అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కొంతమంది కబ్జా చేద్దామని బోర్డులు పెడితే ఆ బోర్డులు గవర్నమెంట్ పార్కు అని లేనిపోని పుకార్లు పుట్టించి వాళ్ళకి కోర్టులకు వెళ్ళి వాళ్ళు సైట్ గల కాదు, వాళ్ళే కోర్టులకు వెళ్ళి ఆ కోర్టులో అగెనిస్ట్గా జిఎంసీకి ఇప్పించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకరోజు ఈ మధ్యకాలంలో వచ్చి మున్సిపల్ కమిషనర్ గారిని కలిశారు. ఆయన, సార్ పేపర్ పరంగా చూస్తే ఇది జిఎంసీకి ఎటువంటి సంబంధం లేదు, ఏ పేపర్ చూసినా కూడా సర్వే చేసినా కూడా ఇది ఒక ప్రైవేట్ సైట్ అది. కాకపోతే గతంలో సంబంధం లేని వ్యక్తులు కోర్టులకు వెళ్ళేసి బోర్డులు పెట్టడం వల్ల పాత వాళ్ళు కొంచెం ఫైట్ చేసి ఉన్నారు కాబట్టి దీనికి మేము ఇప్పుడు సమాధానం చెప్పలేకపోతున్నాం, పై స్థాయిలో దీన్ని నిర్ణయం తీసుకోవాలని చెప్తే దానికి నేను లెటర్ ఏం రాశాను, సార్ ఇది ఒక ప్రైవేట్ స్థలం, పొరపాటున మీరు గతంలో కొంతమంది కుట్రల్లో భాగంగా అక్కడ నుండి సైట్ మీద బోర్డులు పెట్టడం జరిగింది, దాన్ని పరిశీలించి నిజంగా జిఎంసీ కానీ ఎక్కడన్నా ఒక్క సర్వేలో ఉడా సర్వేని పెట్టండి, రెవెన్యూ సర్వేని పెట్టండి, మున్సిపల్ సర్వేని పెట్టండి, 3 కూడా పెట్టి సర్వే పరంగా ఏది వస్తే జిఎంసీ దగ్గర వాళ్ళు స్పాట్లో రాసి ఇచ్చేస్తా ఉన్నారు, మీరు తీసేసుకోండి, కాదంటే వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్పేసి నేను లెటర్ రాశాను. దానికి ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను పరిశీలించకుండా రాశానని, లేకపోతే తూర్పు నియోజకవర్గం అని ఒకరు, లేకపోతే నార్త్ నియోజకవర్గం, నేను ఒక పార్టీ ప్రెసిడెంట్గా నా దగ్గరికి ఏ గ్రీవెన్స్ వచ్చినా కూడా మా అధ్యక్షుల వారు ఒకటే చెప్పారు, న్యాయం వైపు నిలబడి మీరు ఫైట్ చేయండి, ఏది న్యాయం అయితే అది చేయండి అని చెప్పేసి పదే మాకు చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే నేను అన్ని పేపర్లు పరిశీలించి ఇదే మున్సిపల్ సర్వే చేసేసి ప్రైవేట్ సైటు మీకు పేపర్తో సహా చూపిస్తా, ఇది ప్రైవేట్ సైటు, నేను అన్ని పేపర్లు తీసుకొని లెటర్ రాశాను, ఇది ప్రైవేట్ సైటు, ఇదే కలెక్టర్ ఇదే వైసీపీ నాయకులు మాట్లాడుతారు, చిగ్గుండాల మాట్లాడానికి, మీ టైంలోనే ఎన్ఓసి వచ్చింది, చెక్ చేసుకోండి, మాట్లాడే ముందు జ్ఞానం ఉండాలి, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నేను చెప్తా ఉన్నా, ఏదైనా ఒక వ్యక్తి మీద రాసేటప్పుడు ఏ టీవీ అయినా సరే మా వాదన తీసుకోవాలి. ఉదాహరణకి ఇవాళ TV5 ఈశ్వర గారు అడిగారు, ఇలాగ విమర్శ వచ్చింది ఏంటి అని చెప్పా, వివరించా. అలాగే TV9 వాళ్ళు అడిగారు, వాళ్ళకి చెప్పా వివరంగా, ఎందుకన్నా ఇది పరిస్థితి, వాళ్ళు ఎవరు కూడా ఓకే కరెక్టే కదా మీరు కానీ స్పందించకూడదా? నియోజకవర్గం ఒక పరిధా, ఎక్కడైనా పేదలకు అన్యాయం జరిగినప్పుడు లేకపోతే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు స్పందించకూడదా? పరిధులు నిర్ణయిస్తారా మీరు ఎన్టీవీ వాళ్ళు?
నీలాగా పోర్చుగీస్ దొంగ బతుకులు బతుకుతాం అనుకున్నారా? మీరు దొంగలైతే అందరూ దొంగలు అవుతారు అనుకుంటున్నారా? మీరు ఒక ఏదైనా చెప్తే నీ ఇష్టం వచ్చి రాస్తారా? రాసినోడి క్రెడిబిలిటీ ఏంటి, చెప్పినోడి క్రెడిబిలిటీ ఏంటి, అవన్నీ చూసుకొని వేయాలి. మీరెవరు నా పరిధి నిర్ణయించడానికి? నియోజకవర్గ పరిధులు మీరెలా నిర్ణయిస్తారు? నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఈ జిల్లాలో ఎవరైనా రావచ్చు, రాష్ట్రంలో ఎవరైనా రావచ్చు. మాకు అన్యాయం జరిగిందంటే స్పందించే హక్కు, రైట్ నాకుంది. ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యునిగా నా దగ్గరికి ఎవరిని వస్తే న్యాయం చేయండి, తప్పు ఎవరిదైతే వాళ్ళు శిక్షించండి, కరెక్ట్ ఎవరిదైతే వాళ్ళకి న్యాయం చేయండి లెటర్ రాయకూడదా? రాస్తే అంతరి ఉంటుందా? మీరు దొంగలైతే అందరు దొంగలు అవుతారా? రాసేవాడికి సిగ్గుండాలి, ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోవాలి. ఒక వ్యక్తిని డ్యామేజ్ చేస్తే ఇంకొకసారి నా మీద ఇలాంటి పిచ్చి రాతలు రాసినా ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతాం, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలు అనుకుంటే, కూటమి నాయకుల మీద బురద జల్లాలు అనుకుంటే ఫేస్ టు ఫేస్ రండి దమ్ముంటే. నీ ఎన్టీవీ నరేంద్ర చౌదరి యొక్క బతికేంటో, రాసినోడి బతికేంటో తెలుసుకుందాం. నేను రెడీ. టీ కూడా నేను ఎక్కడ ముట్టుకోను. రాసే ముందు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవడ గాలిపోయే ప్రతి ఎదవ మాట్లాడితే ఎదవలేని మాటలు మాట్లాడి మీరు నోటికొచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా మీరు టెలికాస్ట్ చేస్తారా? చాలా తప్పు. ఎదుటి మీద రాసేటప్పుడు, డైరెక్ట్గా రాసేటప్పుడు కనీసం ఒక మాట ఏంటి అని వివరణ తీసుకోవాలి. అలాగే నిన్న ఏబిఎన్లో వార్తలు చూసాం. గతంలో చెప్పాం, ఇక్కడ ఒక ఎదవ ఉన్నాడు, ఆ ఎదవ చెప్పి రాయొద్దు, మీ పరువు కూడా పాద్ది, కూటమి అంటే కోపం ఉంటే లేకపోతే వైసీపీ వాళ్ళకి ఏమైనా అమ్ముడు పోయారా? ఈ రాధాకృష్ణకైనా బుద్ధి ఉండాలి అలాంటి ఎదవలను ఎంకరేజ్ చేయడానికి. కనీస జ్ఞానం ఉండాలి. అంతా ఏమేంటి దోచుకున్నారంట, అది చేశారంట, ఏం తెలిసని రాస్తున్నారు వార్తలు. పార్కు నువ్వు డిసైడ్ చేసావా? లేదా నీ బాబు డిసైడ్ చేశాడా? పట్టరండి పార్క్ అని చెప్పేసి అరగంట రాజీనామా చేస్తాను నేను. తప్పు రాసిన ఏదైనా పార్క్ అని పట్టరమ్మని పేపరు, అరగంట రాజీనామా చేస్తా. అది పార్క్ అనిగా నిరూపిస్తే కడుపుకి అన్నం తిన్నా గడి తిన్నారా? మాట్లాడే ముందు, రాసే ముందు చాలాసార్లు చెప్పాను. ఒక సన్యాసి యాదవ్ చెప్తే, వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకొని చెప్తే మీరు ఇష్టం వచ్చి రాయకూడదు. ఆ వార్తలు చదివాడికైనా బుద్ధి ఉండాలి. చదువుతుంది ఏంటి, ఉందేంటి, పేపర్ ఏమైనా తీసుకున్నాం, ఏ ప్రూఫ్ మీద చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం, ఏం మీ 2 ఛానల్స్కే ఉన్నాయేంటి? ఏం బ్లాక్మెయిల్ చేస్తారా, భయపిస్తారా, బెదిరిస్తారా? ఎవరిని బెదిరిస్తారు మీరు? నరేంద్ర చౌదరిలాగా ఏమన్నా మేము పోర్జీ సంతకాలు పెట్టుకున్నామా? పోర్జీ బతుకుతున్నామా? ఎవరి దగ్గర చేయి చాపాము ఎప్పుడన్నా? ఎవరి దగ్గర టీ తాగామా? అవసరమైతే ఒక సైట్ అమ్ముకుంటాం, సంవత్సరానికి తింటాం తప్ప ఎవరి దగ్గర టీ కానీ అలాంటి బతుకులు బతికే అవకాశం కూడా లేదు. నాకు అవసరం కూడా లేదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఊరుకునే సమస్య లేదు, ఎవరికి భయపడేది లేదు. ముఖ్యంగా జనసేన నాయకుల మీద టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీకు ఏమైనా ఉంటే ఎవరిని అడగండి. మీరు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, రాసుకోండి. కనీసం ఒకరు అడగల ఇవ్వమని ఉండేది పార్క్ అని, ఏమన్నా ఒక సర్టిఫికేట్ తీసుకురండి పార్క్ అని. అందరూ ఎప్పుడైతే పట్టుకున్నామో వాళ్ళందరికీ డబ్బులు కావాలా, మాకు కొద్దిగా ఇప్పించండి, మేము చెప్తాం మాకు ఇప్పించండి అని. ఒకసారి వాళ్ళ సైట్లో అలాగా పార్కులో బోర్డు పెడితే తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధలు. ఆ ప్లేస్లోకి మీరు వెళ్తే తెలుస్తుంది. అదే క్లియర్గా ఆ వైసీపీ గవర్నమెంట్లో కలెక్టర్ ఎన్ఓసి ఉంది, ఎంక్వైరీ చేయించి సర్వే చేయించి, మున్సిపల్ ఆఫీస్ నుంచి సర్వే చేసి రిపోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు తిప్పడం? వాళ్ళకి న్యాయం చేయండి అంటే అది తప్ప? దాని వెనక అంతరి ఉందా? ఇవి తప్పుడు రాతలు. దయచేసి ఒక వ్యక్తి మీద టార్గెట్ చేసి ఇలాంటి వార్తలు రాయొద్దు.
మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. మీకు అనుమానాలు ఉంటే అడగండి, ఆన్సర్ చేస్తాం తప్ప నోటిగా చేస్తే అవి మాట్లాడితే మాత్రం నేను అందరిలాగా మాట పడను, లేకపోతే ఎవరి దగ్గర చేయి చాపము. ఎంతవరకైనా ఎంత వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలని చూస్తే సహించే సమస్యే లేదు. ఇలాంటి రాతల వల్ల జెన్యూన్గా ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా చెడ్డ పేరు వస్తుంది, వ్యక్తిగత కక్షలు కూడా వస్తాయి. ఇలాంటివి తప్పుడు రాతలు రాయడం వల్ల జరిగేటువంటి ప్రమాదం ఈ సమాజానికి చేటు. వ్యక్తిగతంగా టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. ఎవడన్నా పనికిమాలిన ఏదో చెప్పినప్పుడు దాన్ని నిజానిజాలు చూసుకొని ప్రూఫ్లు అడగండి, లేకపోతే ఏమో అడగండి. నేనే ఇచ్చాను పేపర్ అని చెప్తే నా పేపర్ పట్టుకొని రాయడం ఏంటి? నన్ను అడగచ్చు కదా. నేనే డైరెక్ట్గా లెటర్ రాశాను, దొంగతనంగా రాయలేదు. మేసం మెలేసుకొని తిప్పి రాసే లెటరు, అందులో తప్పుంటే నన్ను అడగండి, నేను రాశాను. దొంగతనంగా మాట్లాడిన అవసరం నాకు లేదు. గ్రీవెన్స్గా ఆన్సర్ ఇవ్వమని అడిగా, ఆన్సర్ వస్తుంది. ఆ పార్క్ అని చెప్పినాడు ఎవడో, లేకపోతే ఎవడో వాళ్ళల్లో వాళ్ళ కోర్టులకు వెళ్ళిపోయి వాళ్ళల్లో వాళ్ళు దోచేసుకుందామంటే ఊరుకుంటారా? నిజాలు తెలుసుకోండి, రాయండి, పర్లేదు. సో దయచేసి నేను చెప్తా ఉన్నా మీడియా సోదరులకి, వ్యక్తిగతంగా టార్గెట్ చేసే పరిస్థితిని తీసుకోవద్దు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, మా మీద నోటుగా ఇస్తే ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. అవి కూడా తగ్గించుకోండి. నేనైతే మాత్రం ఒప్పుకోను. ఒక వ్యక్తిత్వాన్ని తెలుసుకొని, వ్యక్తిత్వాన్ని, ఆ మనిషి ఎలాంటి వాళ్ళు ఎక్కడైనా ఏం చేస్తారు. నేను సైట్లు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత 15 సైట్లు అమ్మా, 70 ఎకరాలు ల్యాండ్ అమ్ముకున్నా. నేను అందరిలా కోట్లు సంపాదించుకోవడం, లేకపోతే అందరిలాగా, లేకపోతే వాళ్ళకి ఇలాగా చేజాపడం నాకు తెలీదు. నేను వ్యాపారంలో ఉన్న రోజులు సంపాదించుకునే మొత్తం వ్యాపారం కూడా మానేసి నేను ఓన్లీ ప్రజాసేవలో మాత్రం ఉన్నా. 8 సంవత్సరాల నుంచి నేను ఏ వ్యాపారంలో కూడా లేను. నన్ను టార్గెట్ చేసే ముందు మీ యొక్క జీవితాలు ఏంటి, మీ యొక్క బతుకులు ఏంటి, మీరు ఎలా బతుకుతున్నారో కూడా మీరు గుర్తుపెట్టుకొని ఎదుటి మీద రాత రాయండి. ఏదైనా చేస్తే సంచలనమే. సైట్ కొనుక్కుంటే దొంగలు, సైట్ అమ్మితే దొంగలు, ఎక్కడికి వెళ్తే దొంగలు. ఆ చెప్పేవాడికి అంత ఎంత క్రెడిబిలిటీ ఉంది, వాడు బతికేంటి, వాడేంటి, అవన్నీ గ్రహించుకొని మీరు వార్తలు రాయాలి. లేకపోతే ఏదైనా ప్రూఫ్ తీసుకొని వార్తలు రాయాలి. ఎలాగంటే ఇలాగ రాస్తే ఎలాగా? మీకు ఫ్యామిలీలు ఉంటాయి కదా, మీకు పిల్లలు ఉంటారు కదా. ఆ ఫ్యామిలీ పిల్లలు బాధపడే జ్ఞానం ఉండాలిగా. కడుపు కలవంగా గడ్డిగా తింటారు కదా మనం. పశువులు కూడా ఒక దారి నెలలు వెళ్తూ ఉంటాయి. ఎన్నిసార్లు చెప్తారు? ఒక రాత రాసినప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, వాళ్ళు ఎందుకు ఇలాగ మాట్లాడాలి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. నీకు సిగ్గు లజ్జ అన్నీ వదిలేస్తే, మానవం లేకుండా వదిలేస్తే దేవుడు చూస్తూ ఉంటాడు. మనం చేసే పాపాలు మన పిల్లలు తగులుతాయి. మనం చేసే పాపాలు ఎక్కువ రోజులు కూడా ఉండట్లేదు, ఇప్పుడు వెంటనే తగులుతున్నాయి. అవి గుర్తుపెట్టుకోండి, వెంటనే తగులుతున్నాయి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎక్కువ రోజులు కూడా ఇలాగ ఎరగబడితే చెప్పా భవిష్యత్తు ఎలాగుంటుందో గతంలో. దయచేసి సోదరులందరూ కూడా గ్రహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏమైనా మా మీద ఉంటే మా దగ్గర వివరణ తీసుకోండి. మీకు సాటిస్ఫై అయిపోతే మీరు రాసుకోండి, మేము ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి తప్పుగా భావించకుండా నా మీద వచ్చే విమర్శలకి నేను ఆన్సర్ చేస్తూ ఉన్నా. ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ ప్రతి పేపర్ ఉందని నేను చెప్పిన దానికి ఏ ప్రూఫ్ లేకుండా లెటర్లు ఇవ్వలేదు. అన్నీ పరిశీలించే వాళ్ళకి న్యాయం చేయమని లెటర్ ఇచ్చాను తప్ప నేనే వ్యక్తిగతంగా, లేకపోతే నేనేదో సైట్ కొనడానికో లేకపోతే ఆ సైట్ దోసుకోవడానికో ఇచ్చింది కాదు. ఇది వాళ్ళకి న్యాయం చేయండి అని మాత్రమే ఇచ్చా. ఏదైతే చేయమన్నా వాళ్ళు ఒకటే చెప్పారు, ఇది మాది కాదంటే అక్కడే సైన్ చేసేసి మీకు ధారావత్తం చేసేస్తామని చెప్పారు. అంతకంటే ఇంకేం చెప్తారు ఎవరైనా? దయచేసి గమనించండి, నిజాలు బయటకు తేండి. దయచేసి
దయచేసి సోదర, ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడను, వాళ్ళ పెద్దోళ్ళని చేయడం కానీ నాకు ఇష్టం లేదు. మా పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా మా పార్టీ ఇన్ఛార్జు, మా పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్ చెప్పారంటే మళ్ళీ మీ పార్టీ అని అడిగితే దానికి ఆన్సర్ నేను ఇవ్వలేను. సో మీకు ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటున్నా. అలాంటి వ్యక్తుల కోసం మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు, దయచేసి దాని గురించి డిస్కషన్ కూడా వద్దు. ఎందుకు సార్ పార్టీ జెండా బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని మరి ప్రెస్ మీట్ చేస్తుంటే మరి మీ పార్టీ నుంచి ఒక పార్టీ అధ్యక్షుడిగా టైం కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. టైం వచ్చినప్పుడు అన్నిటి కావాల్సి వస్తుంది. ఆల్రెడీ మేము మా పార్టీ ఆఫీస్ నుంచి చెప్పాల్సింది చెప్పాం. మీకు ఆ క్లారిటీ ఉంది అనుకుంటున్నా. దాని గురించి ఇంకా డిస్కషన్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఒక వ్యక్తి గురించి నేను ఎవరి గురించి మాట్లాడను. ఏంటండి మీడియాతో ఇబ్బంది కాదు బ్రదర్. రామాయణవంతుడి సీత ఇంకా అడగద్దు. మీడియాతో ఇబ్బంది లేదు. మీడియా లేచే ముందు గాలిని పోయే ఏ ఒక్కటి చెప్పిన చూసి రాయొద్దు. నిజాలు మా నుంచి కూడా తీసుకోండి, వార్తలు రాసుకోండి. నోటికి ఏమవుతాయి రాయొద్దు అని చెప్తున్నా. నీకు ఏదైనా డౌట్ ఉంటే నా మీద ఒక విమర్శ వచ్చినప్పుడు ఇలా విమర్శ వచ్చింది అని అడిగి రాసుకోండి. సార్ గాలితో మీ బ్యానర్ మీద గాలితో చెప్తున్నాడు సార్. మీ బ్యానర్తో నేను ఎప్పుడే చెప్పా, పార్టీ నాయకుడిగా మీకు అతను సస్పెండ్ చేయడమో చర్యలు తీసుకునే అది కాదు, అధికారం కానీ మీకు లేదా మీరు చేయలేరా? అది క్లియర్గా ఆన్సర్ పార్టీ ఆఫీస్ నుంచి చెప్పించారు. పార్టీ ఆఫీస్ చెప్పింది. అది పార్టీ ఆఫీస్ మీటింగ్ పెట్టి చెప్పారు. వ్యక్తిగతంగా నేను ఎవరి గురించి మాట్లాడను. మీ పార్టీలో ఉన్నాడా లేదా సార్ ఆ వ్యక్తి? ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, అది చూడండి. అంటే అది వాళ్ళు చెప్పారు. మెయిన్ అధ్యక్ష పదవి ఉందా లేకపోతే రాష్ట్ర స్థాయి పదవి? ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఉంది, ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ పదవి ఉంది. ఇద్దరు ఉన్నారు. మీకు అది తెలియకపోతే చాలా బాధాకరం. ఓకే, చెప్పండి. భోగాపురం ఎయిర్పోర్టే ప్రస్తుతానికి. భవిష్యత్తులో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి 3 కూడా కలిసిపోతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అన్నది ఒకసారి మీరు గ్రహిస్తే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ పెట్టినప్పుడు సిటీకి 40 కిలోమీటర్ దూరం చాలా ఇబ్బంది అన్నారు. ఇవాళ ఆ ఏరియా మొత్తం చూడండి. కేరళ కొచ్చి ఎయిర్పోర్ట్ చెప్పాను మీ గతంలో. కొచ్చి ఎయిర్పోర్ట్ చూడండి, 40 కిలోమీటర్లు అని చెప్పి చాలా గోల్ చేసి అలా ఆ ప్రాంతం అంతా కూడా కలకలాడుతూ ఉంది. అలాగే భోగాపురం కూడా 2-3 సంవత్సరాల్లో విశాఖపట్నం, విజయనగరంలో ఒక అంతర్భాగము ఖచ్చితంగా సిటీ కలిసిపోతుంది. అదంతా కూడా రానున్న రోజుల్లో ఇవాళ హైదరాబాద్లో మాదాపూరు, కొండాపూర్, గచ్చిబౌలి ఏ విధంగా ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఆ విధంగా డెవలప్ అవబోతూ ఉంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియదు. అంతా కూడా విజయనగరం, ఇటు అనకాపల్లి మధ్యలో విశాఖపట్నం ఒక ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధమైన ఒక అద్భుతమైన సిటీ అవబోతుంది. సో మీరందరూ కూడా గ్రహించాలి. ఏదైనా ఒక పెద్ద సంస్థ వచ్చినా కూడా సిటీకి కొంచెం డెవలప్మెంట్ అయ్యే ప్రాంతంలో పెడతారు తప్ప సిటీ మధ్యలో పెట్టరు. సో వీటన్నిటి కూడా మీరు గ్రహించి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో భోగాపురం ఎయిర్పోర్టు అద్భుతంగా ఉండాలని మీరందరూ కూడా కోరుకుంటారని తెలియజేస్తున్నారు. అందరిని పిలిచారు. వైజాగ్ ఎంపీని పిలిచారు, మమ్మల్ని ఇవాళ మీటింగ్ మమ్మల్ని పిలిచారు. వైజాగ్ ఎంపీని, ఎమ్మెల్యేని, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే అందరం కలిసి ఇన్వాల్వ్ అవుతున్నాం. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఒక ట్రయల్ రన్ అయినప్పుడు కూడా మన ఎంపీ గారు కూడా వెళ్ళారు. అందరు ఎంపీలు వెళ్ళారు. ఉత్తరాంధ్ర మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతారు. ఎటువంటి ఇబ్బంది లేదు. అదంతా కూడా అప్ టు విజయనగరం వరకు విశాఖపట్నం సిటీ విస్తరించింది. ఎక్కడ కూడా ఖాళీ లేదు. ఇది ఒక అద్భుతమైన సిటీ. ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధంగా విశాఖపట్నం ఉండబోతుంది. అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో నగరం ఎలాగుందో దాన్ని తలదన్నే విధంగా విశాఖపట్నం అభివృద్ధి జరగబోతుంది. ఇది ఎటువంటి డౌటే లేదు. మీరందరూ కూడా సహకరించండి. ఒక అద్భుతమైన సిటీకి స్వాగతం పలకండి. ఇది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా అద్భుతంగా ఉండబోతుంది.
వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసి అక్కడ ఓపెన్ చేస్తున్నారు. అయితే వైజాగ్ ప్రజలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? వైజాగ్ ఎయిర్పోర్ట్ మూయడం లేదు, అది డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కాబట్టి డిఫెన్స్ వాళ్ళ అండర్లో ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ని కట్టుకుంటున్నాము. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మాకు అందరికీ కూడా ప్రాధాన్యత ఉంది. అది అంతా కూడా విజయనగరం విశాఖపట్నం సిటీకి సంబంధించింది. సిటీ అంతా కూడా కలిసి ఉంటుంది, ఎటువంటి సందేహాలు లేవు. సో మాకు అద్భుతమైన ప్రయారిటీ ఉంది అక్కడ, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. డొమెస్టిక్ కూడా ఇక్కడ ఉండదు వైజాగ్లో. నాకు తెలిసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టిన తర్వాత మొత్తం అక్కడికి వెళ్తే తప్ప ఇక్కడ ఏవి ఉండవు. అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు డొమెస్టిక్ ఇంకా షిఫ్టింగ్ ఇంకా ప్రయాణికుల పరంగా అక్కడ నుంచి అవుతున్నాయి. మీకు కావాల్సిన దాదాపుగా 20 రోడ్లు దానికి అనుసంధానం చేస్తూ 20 రోడ్లు కూడా మనం అతి త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నాం. ఆల్రెడీ 80% వరకు 90% వర్క్లు కూడా అయిపోయాయి. ఆ తర్వాత అతి త్వరలోనే విశాఖపట్నం నుంచి 20-25 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళే విధంగా బీచ్ రోడ్డు కూడా అతి త్వరలోనే ప్రారంభించబోతూ ఉన్నాం. అది ఆ బీచ్ రోడ్డు అసలు ఒక అద్భుతంగా ఉండబోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇది వైజాగ్ ఎయిర్పోర్టే, భోగాపురం ఎయిర్పోర్టు ఎయిర్పోర్టే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ అయిపోయిందా? అలాగే కొచ్చి ఎయిర్పోర్ట్ కొచ్చికి అయిపోయిందా, లేకపోతే ఎక్కడైనా అయిందా? లేకపోతే బెంగళూరుకి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది? శంషాబాద్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ అంతర్భాగము. భోగాపురం కూడా విశాఖపట్నం అంతర్భాగమే. విజయనగరం కూడా విశాఖపట్నం అంతర్భాగమే. అనకాపల్లి కూడా అంతర్భాగమే. అది కూడా అది మీ కోరిక కూడా అతి త్వరలోనే తీరుతుంది. మీ కోరిక కూడా అతి త్వరలోనే తీరుతుంది. మీ కోరిక కూడా విశాఖపట్నం విజయనగరం అంతా ఒక సిటీ అవ్వాలని మీ కోరిక, ఎయిర్పోర్ట్ కూడా ఇందులోకి రావాలన్న కోరిక అతి త్వరలోనే తీరుతుంది. నమస్కారం.